నమస్తే, వెల్కమ్ టు వైబ్రెంట్ ఏపీ. కొడాలి నాని మళ్ళీ యాక్టివ్ అయ్యారు. వైసీపీ ఘోర పరాజయం, వరుస కేసులతో అజ్ఞాతంలోకి వెళ్ళిపోయిన గుడివాడ మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని మళ్ళీ పొలిటికల్గా యాక్టివ్ అయిపోయారు. 2024 ఎన్నికల ఫలితాల అనంతరం గుండె ఆపరేషన్ చేయించుకుని నెలల తరబడి విశ్రాంతి తీసుకున్నారు. ఇప్పుడు మాజీ మంత్రి అంబటి రాంబాబు పరామర్శ సాకుతో ఆయన బయటపడ్డారు. లోకేష్ను ఉద్దేశించి ఆయన చేసిన హెచ్చరికలు చూస్తూ ఉంటే నాని తన మెడికల్ లీవ్ని పూర్తి చేసుకున్నట్లుగా కనిపిస్తుంది. మళ్ళీ క్రియాశీలక రాజకీయాల్లోకి యాక్టివ్ అయ్యి తన పని ముగిసిపోలేదని, మరో ఇన్నింగ్స్ ప్రారంభమైందనే సంకేతాలు ఇచ్చినట్టుగా చెప్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్న రెడ్ బుక్ పైన మాజీ మంత్రి, వైసీపీ నేత కొడాలి నాని చేసిన వ్యాఖ్యలు మళ్ళీ వైరల్ అవుతున్నాయి. కేసుల భయంతో ఇన్నాళ్ళు కలుగులో దాక్కున్న కొడాలి నాని ఇప్పుడు మళ్ళీ బయటకు వచ్చి ఇష్టం వచ్చిన రీతిని మాట్లాడటం చూసిన జనం అవాక్కవుతున్నారు. 2029లో వైఎస్ జగన్ సీఎం కావటం తథ్యమని, రెడ్ బుక్లో జగన్ పేరుంటే లోకేష్కే ఇబ్బంది అని హెచ్చరించారు. సీఎం చంద్రబాబు పైన అనుచిత వ్యాఖ్యలు చేసి రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి బెయిల్పై బయటకు వచ్చిన మాజీ మంత్రి అంబటి రాంబాబు నివాసాన్ని సందర్శించి ఇటీవల కూటమి ప్రభుత్వం, టీడీపీ శ్రేణులు దాళ్లకు గురైన అంబటి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా కొడాలి నాని రాబోయే ఎన్నికల ఫలితాలపైన ధీమా వ్యక్తం చేస్తూ సంచలన వ్యాఖ్యలు చేయడం పెద్ద చర్చనీయాంశం అయిపోయింది. టీడీపీ శ్రేణులను కావాలనే అంబటి రాంబాబును లక్ష్యంగా చేసుకుని రెచ్చగొట్టాయంటూ తనదైన రీతిలో వ్యాఖ్యానించారు. తన స్థాయిని మరిచి చంద్రబాబు ఫ్యామిలీ పైన అసభ్యకర వ్యాఖ్యలు చేసిన అంబటి రాంబాబుని ఆయన వెనకేసుకుని రావటం పైన విమర్శలు అయితే వెల్లువెత్తుతున్నాయి. అంబటి చేసిన వ్యాఖ్యలు ఎవ్వరూ సమర్థించరు. అలాగని ఆయన ఇంటిపై దాడిని ప్రభుత్వం చూస్తూ ఊరుకోలేదు. కానీ రాష్ట్రంలో శాంతి భద్రతలు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థమవుతున్నాయంటూ నాని చేసిన కమెంట్స్ మాత్రం కూటమి నేతలకు, శ్రేణులకు మంట పుట్టించేస్తున్నాయి. నారా లోకేష్ రెడ్ బుక్ అంశంపై కొడాలి నాని ఎద్దేవా చేయటం చూస్తూ ఉంటే ఆ రెడ్ బుక్ అంటే నానికి భయం పట్టుకుందని మనకు క్లియర్ కట్గా అర్థమవుతుంది. పదే పదే ఈ రెడ్ బుక్ గురించి అటు అంబటి రాంబాబు, ఇటు కొడాలి నాని, పేరు నాని లాంటి నేతలు తలుచుకుంటూ ఉంటే వాళ్లకు ఏదో భయం వెంటాడుతుందనే అభిప్రాయాలు కూడా ఇప్పుడు సర్వత్రా వ్యక్తం అవుతున్నాయి. కొడాలి నాని గుండెల్లోని 3 రక్తనాళాల్లో బ్లాక్లు ఉన్నట్టుగా వైద్యులు గుర్తించి ఏప్రిల్ 2, 2025 ముంబై ఏషియన్ హార్ట్ ఇన్స్టిట్యూట్లో దాదాపుగా 10 గంటల పాటు సుదీర్ఘంగా బైపాస్ సర్జరీ చేసి దాన్ని తొలగించారు. తర్వాత ఆయన అనారోగ్యంతో బాధపడటంతో పోలీసులు ఆయన పైన ఉన్న కేసుల విషయంలో కాసింత విరామం కూడా ఇచ్చారు. వరుస కేసులతో, ఆరోపణలతో సతమతం అవుతున్న వైసీపీ నేతలు మళ్లీ అధికారంలోకి వస్తామని, జగన్ని మళ్లీ సీఎంని చేసే వరకు నిద్రపోమని ఉత్తర కుమార ప్రగల్భాలు పలుకుతూ ఉంటే జనం మాత్రం అవి చూసి తెగనవ్వుకుంటున్నారు. వైసీపీ అధికారంలో ఉన్న 5 ఏళ్లు ప్రత్యర్థులపైన కొడాలి నాని వాడిన భాష, చేసిన విమర్శలు చాలా వివాదాస్పదమయ్యాయి. ఆయన మంత్రిగా పనిచేసిన నోటికి అదుపులో పెట్టుకోలేకపోయారు. తెలుగుదేశం పార్టీ అధినేతలను వ్యక్తిగతంగా దూషించడంలో ఆయన శైలి అప్పట్లో పెను సంచలనం. అయితే వైసీపీ ఓటమి తర్వాత సీన్ మొత్తం రివర్స్ కావడంతో గుడివాడలో కనిపించడం మానేశారు. అనారోగ్యం పేరుతో తప్పించుకున్నారనే ఆరోపణలు కూడా వచ్చాయి. కొడాలి నాని మళ్ళీ మైకుల ముందుకు వచ్చి జగన్ సీఎం అవుతారు, లోకేష్కే రిస్క్ అంటూ సవాళ్లు విసరడం ప్రారంభించడంతో ఆయన పూర్తి ఆరోగ్యవంతుడయ్యాడని టీడీపీ శ్రేణులు భావిస్తున్నాయి. గతంలోలా భూత పురాణం ఎత్తుకోకపోయినా ఆయన గొంతులో పాత హెచ్చరికల ధోరణి మళ్ళీ కనిపిస్తుంది. ఇది చూస్తూ ఉంటే ఆయన రాజకీయంగా మళ్ళీ యాక్టివ్ అయిపోయారని, ఇకపై ఆయనపై ఉన్న పాత కేసుల ఫైళ్లను దుమ్ము దులపాల్సిన టైం వచ్చేసింది అని వాళ్ళు గుర్తు చేస్తున్నారు. నాని తీరుపైన కూటమి నేతలు చాలా ఆగ్రహంగా ఉన్నారు.
కొడాలి నాని తీరును కూటమి ప్రభుత్వం ఇక ఉపేక్షించకూడదు అంటున్నారు. అనారోగ్యంతో ఉన్నప్పుడు చూపించిన మానవత్వం అయిపోయిందని, ఇప్పుడు ఆయన రాజకీయ క్రీడలోకి దిగారు కాబట్టి అసలు కథ ప్రారంభించాలని కార్యకర్తలు అయితే కోరుకుంటున్నారు. గత 5 ఏళ్లలో నాని హయాంలో గుడివాడలో జరిగిన అక్రమాలు, వ్యక్తిగత దోషులపైన చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు ఎన్నో అవకాశాలు ప్రభుత్వం వద్ద ఉన్నాయి. రెడ్ బుక్ పవర్ ఏంటో చూపించాల్సిన టైం వచ్చేసిందని, శిశుపాలుడి 100 తప్పుల్లాగా నాని తప్పుల జాబితా పెద్దగానే ఉందంటున్నారు. కొడాలి నాని పైన టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసు కూడా ఉంది. దాడికి కుట్ర పన్నారని, ప్రోత్సహించారని ఆయనను నిందితుడిగా పేర్కొన్నారు. గతంలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు మరియు లోకేష్లను ఉద్దేశించి వ్యక్తిగత దోషంలో అసభ్యకర వ్యాఖ్యలు చేసినందుకు గాను వివిధ పోలీస్ స్టేషన్లో ఆయన పైన ఐపీసీ సెషన్ 504, 505, 506 శాంతి భద్రతలకు విఘాతకం కలిగించడం, బెదిరింపుల కింద కేసులు కూడా నమోదయ్యాయి. గన్నవరం విమానాశ్రయం వద్ద జరిగిన గొడవలు, పోలీసుల విధులకు ఆటంకం కలిగించిన వంటి ఆరోపణలపై కూడా ఆయన పైన కేసులున్నాయి. గతంలో పౌర సరఫరాల శాఖ మంత్రిగా ఉన్న సమయంలో బియ్యం పంపిణీ, అలాగే రేషన్ డోర్ డెలివరీ వాహనాల కేటాయింపులో అక్రమాలు జరిగాయని ప్రస్తుత ప్రభుత్వం విచారణ జరుపుతోంది. ప్రభుత్వ వ్యతిరేక పోస్టింగ్లు లేదా రెచ్చగొట్టే వ్యాఖ్యల విషయంలోనూ కొన్ని జిల్లాల్లో ఫిర్యాదులు అందాయి. మట్టి మాఫియా, వాలంటీర్లకు బెదిరింపు వంటి కేసులు కూడా ఆయన పైన ఉన్నాయి. ఈ కేసులలో చాలా వరకు ప్రస్తుతం విచారణ దశలో ఉన్నాయి. కొన్ని కేసుల్లో ఆయన కోర్టు నుంచి ముందస్తు బెయిల్ కూడా కోరారు. ఏది ఏమైనా సరే కొడాలి నాని గుండె ఆపరేషన్ చేయించుకుని రెస్ట్ తీసుకోవటం అయిపోయిందని, ఇక ఆయన అరెస్టు ఎప్పుడు అంటూ కూటమి క్యాడర్ ప్రశ్నిస్తుంది. ఇది ఏపీ వైబ్రెంట్ అప్డేట్. ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మీరు ఇచ్చే కామెంట్స్తోనే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు అందిస్తామని మీరేం చేయాలో మీకు తెలుసుగా. ఈ వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మన ఛానల్ని సపోర్ట్ చేసేయండి, సబ్స్క్రైబ్ చేయండి.